శుభాంగాయ మంగళాయ మహోత్సే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో వైశాఖ శుద్ధ పూర్ణిమ సోమవారం విశాఖ నక్షత్రం. ఈనాడు తెల్లవారుజామున 2:30 గంటలకు సుప్రభాతం జరుగుతుంది. సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్సేనారాధనం పుణ్యాహవచనం అయిన తర్వాత చందన సమర్పణం జరుగుతుంది. 2వ విడత చందన సమర్పణం. స్వామివారికి చందన సమర్పణం జరిగిన తర్వాత అప్పుడు ఆరాధన ఆరంభమవుతుంది. ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకారం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం, భగవద్గీత మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అయిన తర్వాత బాలభోగ నివేదనం, అయిన తర్వాత నిత్యోహోమం, బలిహరణం, అయిన తర్వాత మంగళాశాసనం, చేతముల గోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగం కూడా ఇవాళ ఉదయమే జరుగుతుంది. ఉదయకాలంలోనే రాజభోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం, మంగళహారతి అయిన తర్వాత సుమారుగా 6:30 గంటల నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల వరకు నిరంతరాయంగా సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 7 గంటల నుంచి దర్శనములు నిలుపుదల చేసిన తర్వాత భక్తులు పూర్తయిన తర్వాత రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది. రాత్రి ఆరాధన పూర్తయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.